welcome back to my channel. How are you all? I am good and మీరందరూ కూడా సూపర్ గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియోలో అయితే ఆల్మోస్ట్ ఈ చీరలు అయితే చూపించాను. కాకపోతే వాటి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత నేను ఎలా స్టైల్ చేశాను అనేది అయితే చూపించలేదు. సో అది ఈ వీడియోలో మీతో చూపించబోతున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఫస్ట్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ శారీ. ఇది ఆల్రెడీ చూసారు మీరు, లైక్ గ్రీన్కి పింక్ అనమాట. సో ఇది చీర మొత్తం ఇలా వస్తుంది. ముందు చిన్న బార్డర్ అండ్ పైనకి వచ్చేటప్పటికి కొంచెం పెద్ద బార్డర్ వస్తుందండి. అండ్ మనకి పళ్ళు పాట వచ్చేటప్పటికి అయితే ఇలా వస్తుంది. మంచి జరీ వర్క్ శారీ అనమాట. సో ఇదైతే నేను ఈషా ఫౌండేషన్ వెళ్ళాను కదా కోయంబత్తూరు. సో ఆ రోజు వెళ్ళినప్పుడు కట్టుకున్నాను. గ్రీన్ పింక్ ఇట్స్ లైక్ ట్రెడిషనల్ కలర్ కదా, సో అలా అని చెప్పేసి అయితే కట్టుకున్నాను. దీంట్లోకి అయితే సేమ్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. బట్ ఐ డిడ్ నాట్ పేర్ ఇట్ విత్ దట్. నేను ఇంకా వేరే చీరకి బ్లౌజ్ కొట్టిస్తే ఇంకా ఆ చీరదే బ్లౌజ్ మ్యాచ్ చేశాను. ఇదైతే బ్లౌజ్ ఈ లైలాక్ శారీ ఉంది కదా, దీని మీదకి వచ్చింది అనమాట. సో ఇదే బ్లౌజ్ నేను దాని మీదకి పేర్ చేశాను. బికాజ్ అన్ని పింక్లు ఎందుకు కుట్టించుకోవడం అన్నట్టుగా. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. ముందు ఏంటంటే ఇలా మంచిగా స్కాలో బార్డర్ వచ్చి ఇలా పెట్టించాను. అండ్ హ్యాండ్స్కి ఆల్రెడీ ఇలా బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. జరీ వర్క్ వచ్చి కొంచెం ఇలా మంచి స్కాలప్ డిజైన్లో అయితే వచ్చింది. సో ఇంకా అలాగే ఉంచేసాను. అండ్ ఇలా వెనకాల అయితే ఇలా సమ్ పాట్ నెక్ బటన్స్ వెనకాలన్నమాట. సో ఇట్లా అయితే కుట్టించాను. ఈ మధ్య ఈ స్కాలప్ డిజైన్ ఇది ట్రెండ్ కదా, సో అలా అని చెప్పి ఇలా కుట్టించాను. సో ఐ పేడ్ ఈ గ్రీన్ శారీ విత్ ఈ బ్లౌజ్ అనమాట. సో రెండు బ్లౌజ్లు ఏం కుట్టించుకుంటాము అన్నట్టుగా. అండ్ ఈ చీర వచ్చేటప్పటికి ఆల్రెడీ చూపించాను మీకు. ఇట్స్ లైక్ లైలాక్ కలర్లో మనకి కింద బార్డర్ ఏమో ఇలా వస్తుందండి మంచిగా. సో ఇది వచ్చేటప్పటికి సంక్రాంతి అప్పుడు ముగ్గులు వేసినప్పుడు భోగి రోజు కట్టుకున్నాను. అండ్ మనకి బార్డర్ వచ్చేటప్పటికి అయితే ఇలా వస్తుంది. ఇది కూడా మంచి సూపర్ శారీ. సో దీనికి ఇలా జరీ వర్క్ అయితే వస్తుంది అనమాట. బార్డర్ ఏంటంటే మంచి ఇట్లా డిజైన్ యూనిక్ డిజైన్ లాగా వస్తుంది. ఇది డిజైన్ అనమాట. సో ఇట్స్ లైక్ డిఫరెంట్గా ఉంది, బాగుంది చీర. దీని ప్రైస్ వచ్చేటప్పటికి సమ్ 2000 అండి. ఈ గ్రీన్ చీర కూడా 2000. సో ఈ దానికి ఏంటంటే నేను ఇది బ్లౌజ్ అనమాట, సేమ్ బ్లౌజ్. అందుకే ఇక్కడ ఈ డిజైన్ చూసారు కదా, సో ఇలా వచ్చింది. సో ఇది ఈ చీరకి బాగుంటుంది. అండ్ ఇన్ కేస్ కావాలంటే మీరు ఇది పర్పుల్ కలర్ బ్లౌజ్తో కూడా పే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో అలా అని చెప్పేసి బ్లౌజ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఒక్క బ్లౌజ్ తోటి రెండు చీరలు అయితే మేనేజ్ చేసేసాను. సో అలా చెప్పి అండ్ నెక్స్ట్ వన్ ఈస్ దిస్ బ్లాక్ శారీ. ఐ గాట్ ఇట్ ఫ్రమ్ గార్డెన్ వరేలి. ఇక్కడ లగ్డి కాపుల్లో అవుతుందన్నమాట. సో ఇది ఇంకా నేను స్టైల్ చేయలేదు, చూడాలి. సో దిస్ ఈజ్ లైక్ మంచి బ్లాక్ శారీకి ఇలా బ్రౌన్ బార్డర్ అయితే వచ్చింది. ఇలా బ్లాక్ శారీ కడితే ఏంటంటే చాలా క్లాసీగా ఉంటుంది. సో ఇలా ఏమైనా ఈవెంట్స్ అలా ఉన్నప్పుడు కట్టుకొని వెళ్తే సూపర్గా ఉంటుందండి. అందుకని నాకు ఇదివరకు బ్లాక్ అండ్ రెడ్ ఉండేది. సో ఇంకా దాని సర్వీస్ అవుట్ అయిపోయింది. అలా అని చెప్పి నేను ఇంకోటి తీసుకున్నాను. ఇట్స్ లైక్ ఇలా వస్తుంది. మనకి కొంగు పాట అయితే ఇలా ఉంది. అండ్ చీరకి మొత్తం బార్డర్ అయితే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇంత బార్డర్ ఉంది. సో ఇట్స్ లైక్ డిఫరెంట్. అండ్ ఇది మొత్తం వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ అంటారు కదా, సో అలా అయితే ఉంది. చాలా సూపర్గా ఉంది. ఐమ్ జస్ట్ వెయిటింగ్ టు వేర్ దిస్ శారీ. సో దీనికి ఏంటి అంటే మనకి దీంట్లో ఉన్న బ్లౌజే కుట్టించాను, ఎందుకంటే ఇది బ్రౌన్ కలర్ కదా, సో అలా అని చెప్పేసి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇది సింపుల్గా బోట్ నెక్ పెట్టించేసాను. బోట్ నెక్ కాదు, సారీ, కాలర్ నెక్. ముందు ఇలా కాలర్ వస్తుంది అనమాట. అండ్ ఇట్లా వస్తుంది డిజైన్, చాలా బాగుంటుంది. ఇలా కాలర్ ఇలా క్లాసీ ఉంటుంది అనమాట ఇట్లాంటి చీరలకి. సో అలా అని చెప్పి పెట్టించాను. హ్యాండ్స్ జనరల్గా స్మాల్. ఈ కాలర్ ఏంటంటే మనకి ఈ బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ అలా వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద బ్యాక్ కాలర్ అండ్ హై నెక్ అనమాట. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ టు స్టైల్ దిస్ శారీ. సో ఎప్పుడు స్టైల్ చేయాలి ఏంటి అనేది చూస్తాను. సో దిస్ ఇస్ అ నెక్స్ట్ శారీ. అండ్ చీర వచ్చేటప్పటికి 1200 రూపీస్ అండి. కుట్టించుకోవడానికి మనకి బ్లౌజ్ 600 తీసుకుంటున్నారు కదా, అది. అండ్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ఫ్రమ్ శిల్పారామం వెళ్ళాను. లైక్ మన జనవరిలో ఆర్ట్ ఉత్సవం సంథింగ్ జరిగింది కదండి. సో అప్పుడైతే వెళ్ళాను. అప్పుడు మంగళగిరి స్టోర్స్ చాలా ఉన్నాయన్నమాట. సో అలా అని చెప్పేసి ఒక్కటి చీర ఉంది నా దగ్గర, అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. ఇట్స్ లైక్ మంచి పింక్ కలర్. ఇక్కడ కింద ఏంటంటే ఇట్లా పర్పుల్ అండ్ కింద ఆరెంజ్ బార్డర్ వచ్చింది అనమాట. సో పింక్ కలర్ చీర ఇట్లాంటి కలర్ లేదు నా దగ్గర. ఒకటి గ్రీన్కి బ్లూ షేడ్ అయితే ఉందన్నమాట. సో అలా అని చెప్పేసి ఇది ఒకటైతే తీసుకున్నాను. అండ్ మనకి కొంగు పాట వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. గ్రీన్ కలర్ అయితే వస్తుంది అనమాట. మనకి కొంగు ఇలా వస్తుంది. సో అండ్ చీర మొత్తం ఇలా వస్తుందండి. బార్డర్ ఏంటంటే మనకి ఇక్కడ మిడిల్లో
సిల్వర్ బార్డర్, కింద కొంచెం పర్పుల్ అండ్ పైన మొత్తం ఏంటంటే ఇట్లా ఆరెంజ్ అయితే వస్తుంది. చీర చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో అలా అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఈ పింక్ గ్రీన్. అఫ్ కోర్స్ ఇట్స్ లైక్ కాంబినేషన్ ఓల్డ్దే, కాకపోతే ఐ డోంట్ హ్యావ్ లైక్ ఈ కాంబినేషన్ ఇంత లైట్ పింక్లో లేదు. సో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. నాకు ఇది ప్రైస్ తను యాక్చువల్గా ఎంత చెప్పాడు, లైక్ 225 ఎంతో చెప్పాడు. బట్ ఫైనలీ ఐ గాట్ ఇట్ లైక్ 1800కి ఏమో ఇచ్చాడనమాట. 1800కి చీర వర్త్ అని అనిపించింది. సో దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రీన్ అయితే ఇచ్చారు. అంటే నేను ఇంకా చీరలో ఉన్న బ్లౌజే కుట్టించేసానండి. ఎందుకు అంటే మళ్ళీ వేరే బ్లౌజ్ వేరే మెటీరియల్ అంతా లైక్ మళ్ళీ హెక్టిక్ వర్క్ కదా. సో అలా అని చెప్పేసి అయితే ఇంకా చీరలో ఉన్న బ్లౌజ్ అయితే కుట్టించేసాను. సో ఇది ఇట్లా ఇది కూడా ఏమిట్లా బోట్ నెక్ లాగా అయితే కుట్టించాను. సో మనకు ముందు ఇలా మొత్తం బోట్ నెక్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా షార్ట్ స్లీవ్స్ విత్ ఇది మధ్య ఫుల్ స్లీవ్స్ వేసి బోర్ కొట్టేసిందండి. అందుకే కొన్ని ఇంకా ఈ 4-5 చీరలు అనుకుంటా ఆల్మోస్ట్ అన్ని షార్ట్ స్లీవ్సే కుట్టించేసాను. క్వార్టర్ స్లీవ్స్ అండ్ ప్లస్ ఇప్పుడు సమ్మర్ కదా, సో కొంచెం హెక్టిక్గా అనిపిస్తుంది. సో దిస్ ఇస్ బ్లౌజ్. అండ్ మనకి వెనకాల వచ్చేటప్పటికి మంచి ప్యాటర్న్ అయితే పెట్టారు. ఈ బార్డర్ ఉంటుంది కదా మనకి చీరలో బార్డర్, సో అండ్ బ్లౌజ్లో బార్డర్ ఇలా అయితే పెట్టారనమాట. సో ఇట్స్ డిఫరెంట్. మనకి వెనకాల నెక్ మంచిగా కనిపిస్తుంది, అంటే డిజైన్ మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇట్లా మీకు కనిపిస్తలేదో, ఇక్కడ ఇట్లా చిన్న ఇట్లా కట్ లాగా పెట్టారనమాట. ఇట్స్ లైక్ మేకింగ్ సమ్ డిజైన్. ఇది పెట్టింది కాకుండా ఇట్లా చిన్న కట్ లాగా ఇచ్చారు, చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా చిన్న కట్స్ లాగా ఇచ్చారు. సో ఇట్స్ లైక్ ఒక కొత్త డిజైన్ లాగా అయితే ఉందన్నమాట ఇది. ఐ ఫెల్ట్ ఇట్ సో. అండ్ ఈ చీర కూడా నేను స్టైల్ ఎప్పుడెప్పుడు చేయాలా అని వెయిట్ చేస్తున్నానండి ఈ చీర కూడా. అండ్ ఇదైతే 1800 చీర. అండ్ బ్లౌజ్కి స్టిచ్చింగ్కి మాత్రం మనకి 600. ఇంకా కొంచెం ప్యాటర్న్ పెడితే ఒక 100 ఎక్కువ, 700 అలా అయితే తీసుకున్నారు. సో దిస్ ఇస్ ద శారీ. ఈ 2 శారీస్ ఐఎమ్ రియలీ వెయిటింగ్ వెన్ టు స్టైల్ దీస్ 2 శారీస్ అన్నట్టుగా. సో వీటికి ఏంటంటే మంచి గోల్డ్ జ్యువెలరీ లేదా మంచిగా పర్ల్ బీడ్స్లో అలా జ్యువెలరీ వేస్తే చాలా బాగుంటుంది. అండ్ బ్లాక్ శారీ ఉంది కదా, దానికి మాత్రం జస్ట్ ఒక పర్ల్ చిన్న చైన్ అండ్ ఇయర్ రింగ్స్ పెడితే సూపర్ ఉంటుందండి. అంతగాని ఇంక ఎక్కువ అవసరం లేదు, బికాస్ బ్లాక్ కదా, ఇట్స్ లైక్ కడితేనే ఎలిగెంట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ దీనికి ఏంటంటే మనము ముత్యాలు వేసుకుంటే చాలా బాగుంటుంది, లేదు అంటే ఇలా గ్రీన్ కలర్ బీడ్స్ కాంట్రాస్ట్లో ఉంటే కూడా బాగానే ఉంటుంది. ఆర్ లేదు అంటే మన గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. సో ఇవి అనమాట ఈ 4 శారీస్. ఇంకొక 2 శారీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి రీసెంట్గా తీసుకున్నాను, ఆల్మోస్ట్ ఆల్రెడీ వీడియో చేసినట్టున్నాను. బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ ఇచ్చాను, వచ్చిన తర్వాత ఐ షేర్ యూ. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మైసూర్ సిల్క్ శారీ ఉంది కదా, మొన్న ఊటీ వెళ్ళిన తర్వాత అయితే అక్కడ తీసుకున్నాను. లైక్ అక్కడ చాలా బాగున్నాయండి. మైసూర్ సిల్క్ అంటేనే ఒక ఫీలింగ్. యాక్చువల్గా నా వార్డ్రోబ్లో ఆ చీర లేదనమాట. అంటే ప్యూర్ తీసుకోవాలంటే ఇట్స్ లైక్ 16,000 to 17,000 అనమాట. సో నాకు అప్పుడు అంత బడ్జెట్ పెట్టాలి అనిపించలేదు. సో ఐ డి నాట్ టేక్ దట్ శారీ. కాకపోతే ఒకటి మన వార్డ్రోబ్లో ఉండాలి అన్నట్టుగా అయితే ఒకటి తీసుకున్నాను. ఇట్స్ లైక్ 5,000 ఉంది. వాళ్ళు ఇక్కడ బార్గెన్ చేసినా కూడా దే డి నాట్ లైక్ తగ్గించలేదన్నమాట. సో దానికి మాత్రం సేమ్ దాంట్లో వచ్చిన బ్లౌజే కుట్టించాలన్నమాట. సో అట్లా అని చెప్పి. అండ్ ఇంకోటి మనకి 2-3,000 రేంజ్లో కూడా ఉన్నాయి. బట్ ఐ డి నాట్ లైక్ ద బార్డర్. కింద బార్డర్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో అంత సిల్క్ మైసూర్ సిల్క్ అన్నప్పుడు కింద బార్డర్ కూడా ప్యూర్ ఉంటే బాగుంటుంది అంటే నా ఫీలింగ్. సో నేను అటు హై రేంజ్ది ఇటు లో రేంజ్ది కాకుండా మిడిల్లో రేంజ్ ఉంటుంది కదా, సో అదైతే తీసుకున్నాను. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 5,000 అండి. సో చీర అయితే చాలా బాగుంది. ఆల్రెడీ మీకు నేను ఊటీ షాపింగ్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. అండ్ బ్లౌజ్ వచ్చిన తర్వాత హౌ డిడ్ ఐ స్టైల్ ద శారీ అనేది కూడా మీకు ఖచ్చితంగా షేర్ చేస్తానండి. సో దాట్స్ అ వీడియో గైస్. హోప్ యూ లైక్ ద వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందుంటాను. Until then, have a very great time, have a very great day. Take care of you guys. Bye.